కథ పేరు ఇది నక్షత్రపురంలో జరిగినది. కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మొదలైనప్పుడు సంపత్ అనే ఒక రౌడీ అతని అసిస్టెంట్తోని ఇంట్లోని కూర్చుంటూ టీవీ చూస్తుంటాడు అనమాట. టీవీ చూస్తుండగా తన జాతకాలు చూద్దామని చూస్తాడనమాట. రోజు పొద్దున్న చూసేవాడు, ఈరోజు కూడా చూశాడు. అలాగే చూస్తుండగా ఏమవుతుందంటే, తన అసిస్టెంట్ అంటాడనమాట, న్యూట్రి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను, వింటారా అని అంటాడు. అప్పుడు టీవీ మ్యూట్లో పెట్టేస్తాడు. పెట్టినప్పుడు ఆయన అంటారు, అసిస్టెంట్ అంటాడు, ఏం సార్, మీకు చూడాల్సిన అవసరం ఏముంది? అంత డబ్బులు సంపాదించారు, మీరు అనుకుంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, అంత టీవీ చూసే అంత సీన్ ఎందుకు అని అంటాడనమాట. మనకు అంత కష్టాలేం వచ్చాయని ఏదో మా భార్య చూడమంటుందని చూస్తున్నా, అంతేగాని నాకైతే పెద్ద కష్టాలేం లేవు, డబ్బులు ఉన్నాయి, అన్నీ స్థిరంగానే ఉన్నాయి కదా అని అంటాడనమాట. అలా అప్పుడు ఏంటంటే, సరే అన్న మీ ఇష్టం అని అంటాడనమాట అసిస్టెంట్. ఇదే మ్యూట్ తీసిన తర్వాత అందులోని జ్యోతిషుడు అంటాడనమాట, ఇలా చెయ్యాలి అని. అక్కడికి అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత అక్కడ జ్యోతిషుడి పేరు నిఖిల్. అతను అయిపోయింది కదా అనేసి కారులో కూర్చుంటాడనమాట. కారులో కూర్చుండగా ఇంటికి వెళ్తుండగా దారిలోని అలా చూస్తాడనమాట బయట ప్రకృతిని. చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి చాలా అందంగా ఉన్నది. అలా ఒక బోర్డు చూస్తాడనమాట. ఆ బోర్డు మీద రాసి ఉంటుంది, ఈ బ్రిడ్జు 1000 మీటర్ ఎత్తులో ఉంది కొండ నుంచి. ఆ రకంగా చూస్తాడనమాట. చూసి సంతోషిస్తాడు. ఎందుకంటే అతనికి తెలిసినంత వరకు ఇలాంటి రైల్వే ట్రాక్ ఎక్కడ చూడలేదు. అలా ట్రైన్ వస్తూ ఉంటుంది, అలా చూస్తాడు. ఇక ట్రైన్ వస్తుంది కదా అనేసి దారి మూత పడతాయి. మూత పడితే అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత కాసేపు తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వంటలో ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా జ్యోతిషుడు కాబట్టి ఆయన కూడా ఏదో పుస్తకాలు చదువుతుండగా ఉంటాడనమాట, కూర్చొని ఉంటాడు. ఈలోగా ఆయన కాసేపు అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి కూర్చుంటాడనమాట. కూర్చున్నాక వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట, ఈయన పుస్తకం తీసి రకరకాల వ్యక్తులు జాతకాలని గమనిస్తూ ఆ జాతకాలకి సరైన పరిష్కారం ఏంది, వాళ్ళకున్న కష్టాలకి పరిష్కారం ఏంది అని వెతుకుతూ ఉంటాడనమాట. వెతుకుతుండగా వాళ్ళమ్మ వంట చేస్తూ అతని దగ్గరికి వస్తుంది. ఎలాగో కూర ఉడుకుతుంది కాబట్టి కాసేపు ఏమో వాళ్ళ కొడుకుతో మాట్లాడితే సరిపోద్ది కదా అని వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంది అనమాట. ఆ తర్వాత ఆమె అడుగుతుంది అనమాట, ఎరా పెళ్ళి చేసుకోవారా, నా ఇంటికి కోడలు తీసుకురాలేవా? సరే అని ఇక ఆ అబ్బాయి ఏమో నిఖిల్ ఏమో ఇలా వైపు చూసి మళ్ళీ పుస్తకం వైపు చూస్తాడు నవ్వుతూ. అది అమ్మకమ్మ కోపం వస్తుంది. ఏమైనా నేను పిచ్చిదా అన్నా నీతో మాట్లాడడానికి? మాట్లాడితే కనీసం సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది అన్నమాట. సరే వెతకండి, దానికి నన్ను ఎందుకు అడగడం అని అన్నగా వాళ్ళ నాన్న అంటాడు, 6 నెలల నుంచి నీకు సంబంధాలు చూస్తాం సరే,
ఏ అమ్మాయి అయినా వచ్చింది కలురా అంటే నాకు పని ఉందని ఇక్కడ పారిపోతావు, ఏదో అక్కడ పారిపోతావు, లేకుంటే అమ్మాయిని కలిస్తేనేమో ఇష్టం లేదని అంటావు. ఏమన్నా ఆటగా ఉందా? దవడపాలు రాలుతాయి రే. ఈసారికైనా నువ్వు పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా అని వింటాడు ఆయన. విన్నప్పుడు నిఖిల్కేమో ఏం చెప్పాలో తెలియదు, కానీ అందులోనే ఉంటాడు, పుస్తకాల్లోనే ఉంటాడు. కష్టాలు తీర్చాలి కదా అని. అలా మా నాన్నేమో అలాగే చూస్తూ ఉంటాడు. రే మేము మాట్లాడుతున్నావురా, కనీసం ఏదో ఒకటి సమాధానం చెప్పని వాళ్ళ నాన్న అంటారు. అలా గమనించిన తర్వాత సైలెంట్గా ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న వైపు చూస్తాడు. చూసి అని ఊపిరి బిగించి వదిలి ఆ తర్వాత వాళ్ళ అమ్మని అంటాడు, ఎందుకు చేసుకోవాలి నేను పెళ్ళి? సరే పెళ్ళి చేసుకుందామా అనుకుంటున్నా, చేసేసుకున్నానే అనుకో. పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక కొన్ని నెలలు మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. మీకేమో ఆ ప్రేమ సరిపోదు, కొడుకు కావాలో కూతురు కావాలో పిల్లలు కావాలని అల్లరి పడతారు. సరే అని పిల్లలు తీసుకొచ్చిన తర్వాత అక్కడికి ఆగుతారా? అబ్బే ఆగరే. మంచి స్కూల్లో జాయిన్ చేయించు. ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేయిస్తావు? సరే అనేసి స్కూల్లోనే ఏదో జాయిన్ చేస్తామే అనుకో. చేసిన తర్వాత అది అక్కడ ఆగుతారా? ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలి, వాడిని మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి బాగా. అవి నాకేం ఇబ్బంది కాదు. కొడుకు పెళ్ళి చేయడం పెద్ద విషయం కాదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లాడు పెద్ద అవుతాడో, కూతురు పెద్దది అవుతుందో, ఎవరో ఒకరు పెద్దది అవుతారో, లేకపోతే ఇద్దరు వస్తారో, అది పక్కకు పెడితే బాధ్యతలు వచ్చేసరికి ప్రేమ అనేది కనిపించదు, ఉన్నా కానీ కనిపించదు. అప్పుడు నా భార్య ఏమో తన కొడుకో కూతురికి చెప్పుకుంటుంది, నేను ఇంత ఇబ్బంది పెట్టాను అనేసి, లేదా నా వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయని, నా వల్ల కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చాయని, నా వల్ల ఎన్నో తన్నులు తిన్నదని, ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంది. దీనివల్ల నా పిల్లలు నాకు వ్యతిరేకంగా అవుతారు. కూతురు అయితే సరే సపోర్ట్ ఎంతో కొంత ఇస్తుందేమో, కానీ మ్యానిపులేషన్ అనేది ఎక్కువైందనుకో నా పరువు పోతుందో తెలియదు, కానీ ఇంట్లో ఉండలేను. ఒక మాట అంటే ఎప్పుడో పాస్ట్ తీసుకొచ్చి నాతో గొడవ పడుతుంది. ఇది తనకున్న ప్రాబ్లం, ఇది అందరి ఇంట్లో ఉన్న ప్రాబ్లమే. సరే అని తనను పక్క పెడితే తను తోడుగా వచ్చిన కుటుంబంలో ఎవరో ఒకరు విలన్ ఉంటారు. ఆ విలన్ నన్ను వదులుతారా? ఏదో చిచ్చు పెడతారు. మేము ఎక్కువ సంపాదించినా బాధే, మా దగ్గర ఏం లేకపోయినా బాధే. మా దగ్గర ఏం లేకపోతే చిన్న చూపు చూస్తారు. మా దగ్గర ఏదేమైనా ఉంటే అహంకారంతో చూస్తారు, ఏడుస్తారు. అంతేగాక మా మీద ఏడవడం కాక మమ్మల్ని అల్లరి పెడతారు. ఇదొక సైడ్ అంటే నన్నేమో నేను కష్టపడాననేసి ఎవరు పట్టించుకోరు. సరే అని నా కొడుక్కి నేను చెప్తానంటే వాడికి నేను చెప్పినప్పుడు అసలు అర్థం కాదు. ఆడు సంపాదించినప్పుడు ఆడు పెళ్ళి అయిన తర్వాత కుటుంబంని బాధ్యతలు తీసుకునేటప్పుడు నా కష్టాలు ఏందో వాడికి అర్థమవుతుంది. అప్పటి వరకు నాతో ఎప్పుడు వాడు గడువు పడుతూనే ఉంటాడు. దానివల్ల నా బుర్ర పిచ్చెక్కుతుంది, ఏం చేయాలో ఏం అర్థం కాదు. పోనీ కొడదామంటే ఆడికి వచ్చిన వయసుకి నేను కొట్టలేను. ఇది నాకున్న బాధ. కుటుంబంలో ఎవరో ఒకరు వస్తారు, ఏడిపిస్తారు, రచ్చరప్ప చేస్తారు, దానివల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు నేను చేసుకోవాలి పెళ్ళి అని అడుగుతాడనమాట. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఏ సమాధానం ఉండదు ఈ విషయానికి. కాసేపు అయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మౌనంగా ఉండిన తర్వాత వాళ్ళ నాన్న అంటాడనమాట, అరే మాకు జరిగినట్టు లేకుండా నువ్వు అనుకున్నట్టు జరుగుతుందని గ్యారంటీ ఇవ్వగలవా? ఆడు అంటాడు నిఖిల్, అనడం ఏందమ్మా నాన్న,
ప్రతి ఒక్క చోట నేను చూసింది ఇదే కదా. ఉమ్, సరే అది పక్క పెట్టిన నాలో ఏదో దోషాలు ఉంటాయి, లేదా నా భార్యకి ఏదో దోషాలు ఉంటాయి, కుటుంబంలో ఎవరో దోషాలు ఉంటే నా మీదే పడతాయి అవి. దానికి నేను ఏం చేయాలి నువ్వు చెప్పు. తప్పవరా, ఇది రాత. నువ్వు జ్యోతిషుడు ఈ మాట అంటావు ఎంతవరకు కరెక్ట్రా? జరగాల్సింది జరుగుతుంది. దానికోసం భయపడి ఉంటే ఏమైనా వస్తుంది చెప్పు. సరే అని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇక ఆ కష్టాల నుంచి నువ్వు బయటకు వస్తావని గ్యారంటీ ఇవ్వగలవా అని వాళ్ళ నాన్న అడుగుతారు. జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు వర్షం పడుతుందని గొడుగు వేసుకుంటాం, కానీ కింద కాలు తడుస్తుంది కదా, తప్పదు మరి. దానికి ఎందుకు అంతగా ఆలోచిస్తుంటావు? కష్టాలు వచ్చాయనేసే కదా మనకి తెలుస్తుంది విలువ ఏందో, లైఫ్ విలువ. కష్టాలు లేనిది నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? ముసలైన తర్వాత నీకు వచ్చిన కష్టాలు నీకు వచ్చిన జనరేషన్ చెప్తే నువ్వు ఒక మార్గదర్శిగా అవుతావు. ఇన్ని కష్టాలు నువ్వు భరించి నువ్వు ఇప్పటికీ నిల్చొని ఉన్నావు ఒక కొండలాగా. ఎన్ని తుఫాను వచ్చినా నువ్వు నిల్చొని ఉన్నావు. అది సరిపోదారా? ఇదే కదా జీవితం అంటే. దానికోసం నువ్వు పెళ్ళి చేసుకోను, నాకు కష్టాలు వస్తాయని. అందరికీ వచ్చేవే కదరా, ఎందుకు దాని గురించి అంతగా ఆలోచించడం అని చెప్తూ వాళ్ళ అమ్మ కూడా అంటారు, అంతే కదరా, నువ్వైతే ఇంతకే నువ్వు దిగజారిపోతున్నావు, నువ్వు కిటకిటలు ఆడుతున్నావే. నేను ఎన్ని కష్టాలు పడానని. మీ నాన్నతో కాదు కానీ మా కుటుంబంలో జరిగే దానికి నేను ఎన్నో కష్టాలు పడాను. అలా అని నేను వాళ్ళని వదిలేసానా? సరే వదిలేసాననే అనుకో. అదే కాకుండా ఎన్నో కష్టాలు ఇక్కడ కూడా వచ్చాయి. నేను ఏమైనా దానికి ఏదో కొండకి వెళ్ళి నేను ధ్యానం చేశానా? సరే అని నువ్వు పెళ్ళి చేసుకోకపోయినా కానీ, నువ్వు సన్యాసి తీసుకున్నా కానీ, నువ్వు మెడిటేషన్ చేసినా కానీ, అంటే సాధు వేషం వేసుకున్నా కానీ నీకు అక్కడ కూడా కష్టాలు తప్పవయ్యా. అక్కడ రకంగా కష్టాలు ఉంటాయి. దాని నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు నువ్వు చూసుకో. కొండకి వెళ్తావు, కొండలో కూర్చుంటావు, అక్కడ నువ్వు జపం చేయాలి. జపం చేస్తావు కరెక్టే, కానీ నీ శరీరం కదా ఆకలి వేస్తుంది. ఆ ఆకలి కోసం నీకేదో ఒకటి ఉండాలి కదా. ఏం తింటావు? పశువులను అయితే తినలేవు, అది నీకు అహం భావన ఇస్తుందని. పోనీ పళ్ళు కాయలు వెతికి మరీ తీసుకోవాలంటే మళ్ళీ దాన్ని కష్టపడాలన్నా వద్దా? సరే కష్టపడతావు, తిండి వెతుకుండు తింటావు, బాగానే ఉంది. ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా కూర్చోాలంటే చీమలు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి నీకు ఇబ్బంది పెట్టడానికి. నువ్వు వాళ్ళని చంపుతావు, సరే చీమలు అయితే ఓకే. ఎలుకల్ని ఎలా? సరే ఎలుకలను పక్క పెడితే కొండలో ఏదో పెద్ద జీవులు ఉంటాయి, వాళ్ళ నుంచి నువ్వు ఎలా బతకగలవు? నీకు వాళ్ళతో భయం ఉంటుందా ఉండదా? అవునా కాదా? ఇప్పుడు నువ్వు జపం చేస్తుండగా నీ ప్రాణాలు పోతాయి, ఆ భయంతో నువ్వు జపం చేయడం మానేస్తావా చెప్పు? సరే చేస్తావన్నా కూడా అక్కడ కష్టాలు తప్పవు కదా. ఎక్కడికి వెళ్ళినా కష్టాలు తప్పవు. నువ్వు సాధు వేషం వేసుకో, లేదా పెళ్ళి చేసుకోగానే ఉండు. సరే పెళ్ళి చేసుకోగానే ఉంటా అంటున్నావు. పెళ్ళి చేసుకోగానే ఉంటే నీకు ఏదో కష్టాలు వస్తాయి. ఒక భార్య ఇచ్చిన తోడు అది వేరే రకంగా ఉంటుంది. ఏ స్నేహితుడు కానీ, ఏ మగాడు కానీ, ఏ సాధు, ఏ గురు ఆ స్వేచ్ఛ, ఆ తోడు ఇవ్వలేరు. నీకు అవసరం ఉంటుంది. సెక్స్ కోసం నేను అనట్లేదు, తోడు ఉంటుంది చూడు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నీ ఎదురుగా ఆ కుటుంబంలో ఏదో కష్టాలు వచ్చాయని, ఆ ఆడదానికే కష్టాలు వచ్చాయంటే నువ్వు దాన్ని పరిష్కారం తీసుకురాలేవు. ఎందుకంటే ఆ ఆడదికి ఉన్న కష్టాలు ఒక ఆడదే అర్థం చేసుకోగలదు కాబట్టి. నువ్వు చెప్పిన అర్థం కాదు దానికి. కాబట్టి ఇవన్నీ చూస్తే నువ్వు పెళ్ళి చేసుకోవడం చాలా న్యాయంగా ఉంది. చేసుకోవాలి, తప్పదు. కష్టాలు వస్తాయి, నిల్చోవాలి, ఎదిరించాలి. ఇక వద్దనుకు అని చెప్పిన తర్వాత సరే అని అబ్బాయి ఏమో ఒప్పుకుంటాడు. సర్లే నాన్న, ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూసుకో,
ఆ రోజే అంటే పిల్లను తన జాతకాలు అవన్నీ దాని విధానం బట్టి పెళ్ళి చేసుకుంటాను, తప్పదు మరి అని అంటూ చాలా ఆనందం పడి వాళ్ళ నాన్నేమో పుస్తకాలు ఎత్తుతాడు. జ్యోతిష పుస్తకాలు వెతికి అందులో ఈ అబ్బాయికి ఉన్న ఆ, ఏంది నక్షత్ర గుణం అవన్నీ చూస్తూ ఆమ్, తన తన నక్షత్రం తన రాశికి తగ్గట్టు ఏ అమ్మాయి రాశి నక్షత్రం సరిగ్గా ఉందో ఆ అమ్మాయి పేరు దేని నుంచి మొదలవుతుందో, అలాగే అతనికి ఉన్న కష్టాలు, అతను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ వెతుక్కుంటూ అవాక్ అయిపోతాడు. అవాక్ అయిన తర్వాత కొడుకు కూడా కొడుకు అయితే పుస్తకాల్లోనూ ఉండగా వాళ్ళ అమ్మ అంటే నిఖిల్ వాళ్ళ అమ్మ వంట అయిపోయిందండి అని అనగా అతని భర్తను చూస్తుంది. అతని భర్తని షాక్ అయినట్టుగా చూస్తూ ఏమైందండి అని అడుగుతుంది. అడగగా ఏం లేదు చెప్పండి ఏమైందంటే నిఖిల్ కూడా అతని వైపు చూస్తాడు. చూసి ఏమైంది నాన్న, ఎందుకు అలా అవాకై ఉన్నావు, ఏమైంది చెప్పబోయే అని అంటూ చాలా తొందరగా నువ్వు చావుని దగ్గర నుంచి చూస్తావు అంటాడు. ఏమంటున్నావు నాన్న, ఏం నాకు అర్థం కావట్లేదు. నువ్వు చావుని చాలా దగ్గరలో చూస్తావు, నీకున్న రాశి ఫలాలు అలాగే నక్షత్ర విధానం ఈ పుస్తకాల్లో రాసి ఉంది. ఏమంటాడు నాన్న, అందులో తప్పు కావచ్చు కదా. లేదురా, ఈ పుస్తకాన్ని నేను చాలా నమ్ముతాను, ఈ పుస్తకాల్లో ఉన్నది చాలా నిజంగా ఉంటాయి, ఇది నా జీవితంలో నేను వాడుకున్న పుస్తకం, ఇది ఏమాత్రం తప్పు చెప్పదు, నా లెక్కలు ఏమాత్రం తప్పు ఉండవు అని బాధపడతాడు. ఆ తర్వాత కొడుకు కూడా బాధపడతాడు. పెళ్ళి చేసుకున్నవాడిని చావుని దగ్గర నుంచి చూడాలన్నా, సరిపోయింది జీవితం అని అనుకుంటాడు. వాళ్ళ అమ్మ కూడా ఉసురు అంటది. ఇక్కడతో ఆ కథ అయిన తర్వాత ఒకతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడనమాట, మోహన్. ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరుతుండగా వాళ్ళ భార్య అంటది, పిల్లలు పెద్ద అయిపోయారు, కొత్త ఇల్లు కొనాలని లేదా అని అంటది. ఏందే రేఖ, పిల్లలు పెద్ద అయ్యారు కదా, మరీ అంత 10 అడుగులు పెద్ద అవ్వలే కదా, ఏంది ఏమైనా అంత ఎత్తుగా అయిపోయారా, సరిపోతుంది కదా ఈ ఇల్లు, ఎంతమంది ఉన్నామని, 4 ఉన్నాం, దానికోసం ఇంకొత్త ఇల్లు ఎందుకు, దీంతో సర్దుకోవచ్చు కదా. సర్దుకోవడానికి నాకు ఇబ్బంది లేదయ్యా, రెంట్కి ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇలాగే బతుకుతామా, సొంతంగా ఇల్లు కొనాలని లేదా నీకు, లేదో కండిషన్లు పెడతారు, దానికి మనం ఫాలో అవ్వాలి, నీళ్ళు రావని, నీళ్ళకి ఇదని, ఎలక్ట్రిసిటీ బిల్ కని, చుట్టాలు రాకూడదని, చుట్టాలు వచ్చిన వారంకి ఒకసారి రావడం, ఏంది అది, ఎంతవరకు న్యాయం అది, నేను ఉండలేను, నాకు సొంత ఇల్లు కావాలి, నేను ఇది నీకు 2-3 సంవత్సరాల నుంచి వెంటబడుతున్నా కానీ ఈసారి నాకు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావే, బ్యాంకులో లోన్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అది నాకు తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తే నాకు అనవసరం, నాకు సొంత ఇల్లు కావాలి, ఈ సంవత్సరం లోపు నాకు ఒక సొంత ఇల్లు కావాలంటే కావాలంతే. సర్లే చూద్దాం అని కాదు, నాకు కావాలంటే కావాలి. ఇదేదైనా దుకాణమా, కిరాణా స్టోర్, నీకు కావాల్సిన దొరకడానికి ఇల్లే, అంతే 10 రూపాయలకి రావట్లేదు, 20 లక్షలకి ఒక 1 BHK వస్తుంది, దానికి మరి ఎలా, నా దగ్గర అంత ఉన్నాయి, నెలకి 40,000 సంపాదిస్తున్నా సరే,
కానీ దాంట్లో నాకు బ్యాంకులో వెళ్ళిపోతున్నాయి కదా. ఆ? మీ మా మా అమ్మకి మెడికల్ కోసం ఆపరేషన్ అయింది, దానికి లోను. ఆ? సరే మీ డాడీకి నేను గొంతు ఆపరేషన్ చేయించాను, దానికో లోను. ఇవన్నీ కలిపి నాకు లోన్లు అయిపోయాయి. టైం పడుతుంది మరి, ఆగొచ్చు కదా. నాకు సంతోషంగా ఉందా ఇలా ఉండడానికి? లేదే, నాకు కూడా కొనాలని ఉంది. సరైన టైం చూసుకునే కదా. అదంతా నాకు తెలియదు, ఎలా కొంటావో నాకు తెలియదు. నీ ఫ్రెండ్స్ని అడుగుతావు, ఎవరిని అడుగుతావో నాకు తెలియదు. నాకు ఇల్లు కావాలి సంవత్సరం లోపా అని అంటది. తలదించుకొని వెళ్ళిపోతాడు ఆఫీస్కి. ఆఫీస్లో పని చేస్తుండగా మోహన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇలా గమనిస్తుంటాడనమాట. ఆఫీస్లో బ్రేక్ టైం అప్పుడు అడుగుతాడు, ఏమైందిరా ముఖం ఉసూరంగా ఉన్నది, ఏమైనా అయిందా ఇంట్లోని? ఏముందిరా, 5 సంవత్సరాల నుంచి అదే గోల. ఈసారి తప్పనిసరిగా రావాలంటే దానికి కావాలా ఇల్లు. ఎక్కడి నుంచి తీసుకొస్తానే, ఎక్కడి నుంచి తీసుకురావాలి, నాకు అర్థం కావట్లేదే. సరే, నేను ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకున్నా, కానీ రిస్కీగా ఉంటుందని నీకు చెప్పలేదు. ఏందిరా రిస్క్ ఏంది? ఇల్లు కొనగలనా లేదా? ఇల్లు అయితే కొనగలవు, నీకు ఎంతైనా ఇవ్వగలడు, కానీ లైఫ్ రిస్క్, అందుకే వద్దనుకుంటున్నా. రేయ్, రిస్క్ అయినా ఏదైనా పర్లేదురా, నాకు డబ్బులు కావాలంటే కావాలి, అంటే ఇల్లు కావాలంటే కావాలి. సరే, ఈ సండే ఎలాగో చుట్టి కదరా, ఈ సండేకి మనం వెళ్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి నీకోసం మాట్లాడదాం. వాడు ఇస్తాడో ఇయ్యాడో. మనిషి మంచోడే, కాకపోతే కొంచెం డేంజర్. అవునా? ఏ రకంగా రా? రౌడీయా? అంతేరా, రౌడీయే కదరా. మరి రౌడీలకే అంత బలం ఉంటుంది, మరి చూసుకో మరి. సర్లేరా, డబ్బులు వస్తున్నాయంటే, ఆ డబ్బులతో ఇల్లు కొనగలనంటే ఈ సంవత్సరం లోపు వచ్చేస్తుంది కదా, మంచిదే, చూద్దాం అని అనిలోగా అతనేమో ఈ సండేకి ఆయన ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సంపత్ అనే రౌడీ ఉంటాడనమాట. రౌడీ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ మోహన్ వాళ్ళ ఫ్రెండ్ పరిచయం చేస్తాడు. సార్, ఇతను నా ఫ్రెండ్ మోహను, 5 సంవత్సరాల నుంచి కొందాం అనుకుంటున్నాడు ఇల్లు, కానీ కుదరట్లేదు, మీరే ఏదో చూడండి అని అంటే, ఏ ఇల్లు కావాలి, ఎంతది కావాలి చెప్పండి అయ్యా, కొనిచ్చేస్తాను, డబ్బులు తర్వాత చూసుకుందాం, కానీ ఏదైనా కొనిస్తాను, కానీ నేను ఇచ్చిన డబ్బులకి టైంకి ఇచ్చేయాలి. టైంకి ఇవ్వకపోయారో ఉన్న ఇల్లు పోతుంది, రోడ్లో పడతారు, చూసుకోవాలి మరి అని అంటాడనమాట సంపత్. సంపత్ అనగా, ఎంత టైం మీరు ఇవ్వగలరండి? సరే, నువ్వు ఇల్లు రేట్ చెప్పు, దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను. ఇది ఒక 20 లక్షలు ఇల్లు సరిపోద్దయ్యా. 20 లక్షలా? నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? సరే, నేనైతే ప్రస్తుతానికి 40,000 సంపాదిస్తున్నావు. మరి బ్యాంకులోకి ఎన్ని వెళ్తున్నాయి? బ్యాంకులోకి ఒక 20,000 వెళ్తున్నాయి, అంటే 20,000 మిగులుతున్నాయి అన్నమాట. అవును సార్, మిగులుతున్నాయి. అందులో నీ పిల్లలకి చదివిస్తున్నావు కదా, అవన్నీ తీసి, ఈ రూమ్ రెంట్ తీసి ఎంత మిగులుతున్నాయి? 5,000 మిగులుతున్నాయి సార్, చూసుకోండి మరి. 5,000 నెలకి 5,000. సరే అని నీ సేవింగ్స్ అని అనుకుంటా. అది అంటే సంవత్సరానికి 60,000, అంటే ఇంకో 10 సంవత్సరాలు అంటే 6 లక్షలు. అంటే మరి చూసుకో, మరి 10 సంవత్సరాల వరకు నేనైతే వెయిట్ చేయలేను. నువ్వు ఎలా చేస్తావో తెలియదు, కానీ నీకు 5 సంవత్సరాలు ఇస్తాలే. 20 లక్షలు అంటున్నావు, చూసుకో ఎక్కడి నుంచి సంపాదిస్తావు మరి. ఏదైనా కొత్త ఉద్యోగం చూసుకో మరి. మీరు ఎలా అంటే అలా సార్, డబ్బులు ఇస్తారా?
ఏముందిరా నా దగ్గర డబ్బులు ఏమున్నాయిరా, తీసుకో. రేయ్ చూసుకోరా వీడిని, ఎక్కడ కొనాలనుకుంటున్నాడు వీడు. మీరు చాలా గొప్పోలండి. అదంతా పక్కపెట్టు, 5 సంవత్సరాలలోపు నాకు డబ్బులు కావాలి, లేకుంటే నీకు ఉంటుంది చూసుకో. మరి నీకు ఏమైనా సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఆస్తులు ఏమైనా ఉన్నాయా చెప్పు. దానికి నాకు ఉండాలి కదా సెక్యూరిటీ కోసం. ఆస్తులు ఉన్నాయండి, ఊర్లో ఉన్నాయి. దాని మీద ఏమైనా లోన్లు ఉన్నాయా, బ్యాంక్ ఏమైనా తాకట్టు ఏమైనా పెట్టావా దానికి? లేదండి, లేదు, దానికి ఏం పెట్టలేదు. సరే, ఆ భూమి నేను తీసుకుంటాను, సరేనా? అప్పటి వరకు నీది లోన్ వచ్చే వరకు ఆ భూమి విలువ ఎంత చెప్పగలవా? ఆ భూమి విలువ ప్రస్తుతానికి ₹1,00,00,000 అండి. ₹1,00,00,000. ఆ భూమి నాకు ఇచ్చి నువ్వు ఈ ఇల్లు తీసుకోవచ్చు కదా, 5 ఇల్లు తీసుకోవచ్చు నువ్వు దాంతో. వద్దులే అండి, భూమి మాకు ప్రాణం, అందులో నుంచి మేము పంటలు పండిస్తున్నాం, అది మీకు ఇచ్చేస్తే ఎలా అండి అని అంటాడు. అనగా సరే తాకట్టు పెట్టేస్తావు కదా, కాగితాలు తీసుకురా నాకు చేతికి ఇచ్చే, ఇప్పుడు నీకు కావాల్సిన డబ్బులు తీసుకో, ఆ తర్వాత నువ్వు కట్టిన తర్వాత ఈ కాగితాలు నువ్వు తీసేసుకో, అంతే. మధ్యలో ఎక్కడికో పారిపోదు అనో, లేదా నన్ను మోసం చేద్దామనో ఆలోచన తీసుకురాకమ్మా. నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకోగలను, నా మనుషులు ఎక్కడైనా ఉన్నారు. ఇలా కాల్ కడితే 1 వారం రోజులైనా నీకు వెతికి నిన్ను తీసుకొచ్చేస్తున్నా అని అంటాడు. ఇది అయిన తర్వాత అక్కడికి ఈ చాప్టర్ క్లోజ్ అయింది. ఇలా ప్రకాష్ అని అబ్బాయి ట్యూషన్లోని ఒక ఫ్యాకల్టీగా, ఒక ట్యూషన్ టీచర్గా ఉండగా వైట్ బోర్డు మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. ప్రొజెక్టైల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పిల్లలు చెప్తాడనమాట, ఇదిగో బాబులు, ఇప్పుడు బంతిని ఇసిరేటప్పుడు తన స్పీడ్ పైకి వెళ్తూ తగ్గుతుంది, అలా మళ్ళీ కిందకు వచ్చినప్పుడు పెరుగుతుంది. దాన్నే ప్రాజెక్టైల్ అంటారు. స్పీడ్ అనేది ఇలా పెరుగుతుంది. ఓకే, అది స్పీడ్కున్న ఇది. సరే అని చెప్తుండగా దాని ఫార్ములా ఏంటంటే ఇది 2/n+1/s. ఇది స్పీడ్ అనమాట. పైకి వెళ్ళేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు 2/n-1/s అనేది పైకి వెళ్ళేటప్పుడు. సరే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఈలోగా ఒక అబ్బాయి అలా చేతులు ఎత్తి, చెప్పు బాబు ఏంది మీ డౌటు అని అంటే, సార్ ఇప్పుడు మీరు అన్నట్టు దిగేటప్పుడు స్పీడు పెరిగిపోద్ది అంటున్నారే, ఎంపోరియం టవర్ ఉంది కదా, అక్కడి నుంచి కిందికి చేరితే ఏమవుతుంది? ఇలా చూస్తే అలా చేస్తాడు అని తన ప్రియురాల్ని చూస్తాడనమాట. తన ప్రియురాలు ట్యూషన్ క్లాస్ ఎదురుగానే నిల్చుండగా చచ్చాను. థియేటర్ తీసుకెళ్దాం అనుకున్నా, క్లాస్లోనే ఉండిపోయాను, ఇప్పుడు ఎలా అని అనుకుంటాడు. తన ప్రియురాలు ప్రీతి అలా కోపంగా కాస్త నవ్వుతుండగా చూస్తుంది. తన గుండెల్లోని దడం 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 అని సౌండ్ వస్తుంటుంది. ఇవాళ అయిపోయినట్టే మనం. సార్ డౌట్ సార్, చేస్తాడేమంటున్నారు, డౌట్ క్లియర్ చేయండి. రే నేను తర్వాత చెప్తారా, రే పోరా రే, ప్లీజ్ సార్, ఏ క్లాస్ అయిపోయింది పోండి అని అనగా తనేమో రెస్టారెంట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఉంటారు ఇద్దరు. కాఫీ ఆర్డర్ చేసి మాట్లాడుకుండగా ఇంకెన్నాళ్ళు ప్రశాంత్, రే ఇంకెన్నాళ్ళు, అది కాదే
ఏంది కాదు, ఎప్పుడు ఉద్యోగం తీసుకొస్తావు? గవర్నమెంట్ ఉద్యోగం అనేసి ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చెప్పావు. మనం 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు. ఫస్ట్ ఇయర్, నేను నీకు జూనియర్. నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావు అనేసి అప్పుడెప్పుడో నువ్వు ట్రై చేస్తా అన్నావు. సరే ట్రై చేసావులే, నేను కాదన్ను. ఫస్ట్ అటెంప్ట్కి ఏమో హెచ్ఆర్ లెవెల్కి వెళ్ళిపోయావు. చాలా సంతోషం పడ్డారు, మా వాడికి వచ్చింది ఉద్యోగం, ఇంకేముంది ఇక పెళ్ళికే దానికి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎంతో ఆనందం పడ్డాను. అక్కడి దాకా వెళ్ళావు, తబేలని కింద పడ్డావు, ఫెయిల్ అయ్యావా? మళ్ళీ ఆ ఎగ్జామ్ మళ్ళీ ఇచ్చావు రెండోసారి. ఏమైంది? కిందకి ఇంకా దిగిపోయావు. ఏం చేద్దాం, సెలెక్షన్ రౌండ్లో పోయావు. మూడోసారి ఇచ్చావు. మూడోసారి ఇస్తావా అనేసి నేను ఏదో ఆశలు పెట్టుకున్నా. ఇంకా మా ఎగ్జామ్ పోగొట్టుకున్నావు. ఏం చేయను? మా నాన్నకి ఏం చెప్పింది చెప్పు. ఏం చెప్పాలి ఏందే, టైం పడుతుంది మరి, అప్పుడు ఎగ్జామ్లు ఇవి అవి అనేసి డైవర్షన్లు, ఏం చేయను అని అన్నాడు. అదంతా నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. ఓకే, మన ఇద్దరం పెళ్ళి చేసుకుందాం, తొందరగా కాదు, ఇప్పుడే చేసుకుందాం. ఇలాగే అంటాడు. ఆ తర్వాత అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇంకొక సైడు రమేష్ అని కూతురికి నాన్న, ఆ ఇద్దరు కూతురు నాన్న అలా మాట్లాడతాడనమాట తన ఫ్రెండ్తో, చాయ్ తాగుతూ గార్డెన్లో మాట్లాడుతూ తన ఫ్రెండ్ అంటాడనమాట, ఏం సార్ మీ కూతురు, పెద్ద కూతురు అంత బ్రహ్మాండంగా ఉంది కదా, చాలా తెలివైంది, మీ కంపెనీకి మేనేజర్ చేయొచ్చు కదా, ఎండీ చేయొచ్చు కదా. అబ్బే కూతురులు ఎందుకే, ఏముంది, వాళ్ళ ఇంటి పనులకే బాగుంటారు, కూతుర్లు ఎందుకు అంతగా విసిగించాలి? వాళ్ళకున్న అతి తెలివితోనే మన కింద పడినట్టే, అవసరం లేదురా, నా అల్లుడు వస్తాడు కదా వాడికి ఇచ్చేస్తాలే, అంతే కదా మరి అని అతని కూతురు లోపల ఉండగా చాలా కోపంగా ఉంటుంది. కోపంగా ఉండగా వాళ్ళ అమ్మకి అంటుంది, అమ్మ నాన్న చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, చాలా కోపం వస్తుంది, ఏదో ఒకరోజు ఏదో చేస్తాను. ఊరుకోవే, నువ్వు చిన్నదాన్ని, నీకేం తెలుసు, నీకేం తెలియదు అని చెప్పింది చేసే, ఏదో దేవుడు కరుణిస్తే నువ్వు అనుకున్నట్టు జరుగుతుందేమో చూసుకోవాలి అని అక్కడికి చాప్టర్ క్లోజ్ అవుతుంది. చాప్టర్ క్లోజ్ అయ్యాక ఒక కొన్ని నెలల తర్వాత సంపద వాళ్ళ ఇంటికి తడేదమని సౌండ్ వినిపిస్తుంది. ఆయన ఇంట్లో ఉండగా ఆయన కూడా భయపడి చూస్తాడు. ఏమైపోయింది అని అతని అసిస్టెంట్ని అడుగుతాడు. ఏమో సార్, నేను మీతో ఉన్నా, నాకేం తెలుస్తుంది, పదండి ఒకసారి చూద్దాం అని డోర్ తడేదమని తీస్తారు. ఎదురుగా గుండాలు, పెద్ద పెద్ద కండలు, 6 అడుగులు ఎత్తుకుంటూ వెనకాల నుంచి రమేష్ వస్తాడనమాట. రమేష్ వచ్చి ఆ తర్వాత సంపత్ని కూర్చోమంటాడు. ఒక మాట అంటాడు అనమాట, మీ వాళ్ళని ఆగిపోమని చెప్పు, మేము చాలా డేంజర్ మనుషులను, చూడ్డానికి చాలా చదువుకున్న వాళ్ళ ఉన్నాను, కానీ నేను కూడా చాలా డేంజర్. నువ్వు రౌడీ అని నాకు తెలుసు, కానీ నాకు నీకు ఫిలాసఫీ చెప్తాను, కూర్చో, మన ఇద్దరం కాసేపు మాట్లాడుకోవాలి, చాలా పనులు ఉన్నాయి, నువ్వు వినాలి అని అంటాడు. అనగా కూర్చుంటాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను విను. అదేంటంటే చాలా రౌడీలకి అహంభావన ఉంటుంది. అదేంటంటే నేను రౌడీని, నేను ఏ బిజినెస్ మ్యాన్ అయినా దింపొచ్చు, నాకున్న కత్తులు, నాకున్న మనుషులతో, నాకున్న గొంతులో ఉన్న
బలం అంటే నా కమాండ్కి ఖచ్చితంగా ఎదుటివాడు లొంగిపోవాల్సిందే అని అనుకుంటాడు. కానీ వాడికి తెలియదు ఏంటంటే బిజినెస్ మ్యానే సొంతంగా రౌడీలు పెట్టుకుంటాడు వాడి సెక్యూరిటీ కోసం. వాడు దేశవ్యాప్తంగా వాడు రూల్ చేసినాడు, ఆ మాత్రం జాగ్రత్త పడ్డా వాడి కింద ఎంతమంది రౌడీలు ఉంటారు. ఒక రౌడీ అలా అనుకుంటే వాడి కింద వందలాది మంది రౌడీలు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్ రూపంలో ఉంటారు. రౌడీ అని చెప్పుకోలేము వాళ్ళని, కానీ సెక్యూరిటీ కదా, మా సెక్యూరిటీ కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. అది ఆ రౌడీకి అర్థం కావాల్సిన విషయం. ఇప్పుడు ఆ రౌడీ ఎవరు? నువ్వు. బిజినెస్ మ్యాన్ ఎవరు? నేను. ఇప్పుడు నేను నీకు చెప్తున్నది ఏంటంటే నేను అడిగేదాన్ని నువ్వు ఇచ్చేయి, నీకే మంచిది అని అంటాడు. అని అనగా, ఏం సార్ మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం మీకు కావాల్సింది ఏంది అని అనగా వీడియో చూపిస్తాడు. వీడియో చూపించి అవాకవుతాడు. ఇతన్ని చూసిన తర్వాత మీ కొడుకే అని నాకు అర్థమైంది. ఆ కొడుకు మీ దగ్గరే ఉంటున్నాడని అనుకుంటూ వచ్చాము మేము, కానీ కనబడట్లేదే. మొత్తం వెతికామే, ఎక్కడున్నాడు మీ అబ్బాయి, తీసుకురండి. ఆడు నా దగ్గర నుంచి 4 సంవత్సరాల నుంచి నా దగ్గర లేడాడు. నాకేం తెలుసు సార్, ఇదే తగ్గించుకోవాలి నువ్వు, నిజం చెప్పబోయా సార్. నా కొడుకు నా దగ్గర లేడు సార్, కావాలంటే మా భార్యని అడగవచ్చు మీరు. అదంతా పక్క నాకు తెలియదు అంతా, కానీ ₹1,00,00,000 నాకు కావాలి, నాకు వచ్చిన లాసెస్కి. మీ అబ్బాయి వల్ల నాకు ఇంత లాస్ వచ్చింది, నాకు ఎలాగైనా నువ్వు తీసుకురావాలి. ₹1,00,00,000 చాలా ఇంపార్టెంట్ అది. అదేలా సార్, అదంతా నాకు తెలియదు, తీసుకురా ఎక్కడి నుంచి అని అంటాడు. ఈ తర్వాత ఏమవుతుందంటే కాసేపు అయిన తర్వాత అతను అండగా తడేదో అని నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. సంపత్ వెళ్ళి నిల్చుంటాడు. సార్, మీ అవసరం నాకు చాలా ఉన్నది, మీరు నాతో రావాలి అబ్బాయి. వాళ్ళు నాన్నాడు, అదేంటి సార్ మీరు ఎలా అంటున్నారు, వీలైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం కదా. కాదు గారు, ఒక పూజ చేయాలి, ఆ పూజ చేస్తే నాకున్న దోషాలన్నీ పోతాయి. ఆ పూజ మీ అబ్బాయి చెప్పినట్టు శివ గుడి ఉన్నది, అక్కడికి వెళ్ళి చేయాలి. మా శివ గుడి అది, మా గుడి అది. ఏదైనా నా కష్టాలు వస్తే నా గుడికే నేను పూజిస్తుంటాను, ఆ దేవుడిని అక్కడున్న లింగాన్ని పూజిస్తుంటాను. సో మీ అబ్బాయి మాకు కావాలి పూజ కోసం, మీరు అవునన్నా కాదన్నా మాకు కావాలి అని తీసుకెళ్తాడనమాట అబ్బాయిని. తీసుకెళ్ళిన తర్వాత కార్లో కూర్చోబెడతాడు. కార్లో కూర్చోబెట్టిన తర్వాత అలా అందరు రౌడీ మధ్యలో నిఖిల్ కూర్చుంటాడనమాట. నిఖిల్ కూర్చుండగా ఏం చేయాలో వాడికి అర్థం కాదు. బహుశా ఇదే చావని అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు నేను చూసిందే చావు అనుకుంటున్నాడు, నాకు తెలిసి ఇదే నా చావు అని అనుకుంటాడు. సరే అని కూర్చుంటాడు. కారులో కూర్చుండగా వెళ్తుండగా హఠాత్తుగా 2 బండ్లు ఉంటాయన్నమాట. 2 బండ్లలోని రెండో బండిలోని మనవాడు నిఖిల్ ఉంటాడనమాట. కూర్చుని ఉండగా ఒక 10 కిలోమీటర్లు వెళ్తుండగా హఠాత్తుగా ముందుకు ఉన్న బండి ముందుకు వెళ్ళిపోద్ది ఫాస్ట్గా. రెండో బండి ఏమో మెల్లగా వెళ్తుండగా హఠాత్తుగా వెనకాల నుంచి దొవేలమని సౌండ్ వస్తుంది. కారు ఇదైపోద్ది, షేక్ అయిపోద్ది. షేక్ అయ్యి బుల్లెట్లు గన్ సౌండ్ విని నిఖిల్ ఏమో కిందకి అయిపోతాడు.
ఒక 2 నిమిషాల్లో కార్లో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు, అంటే చనిపోతుందా. తర్వాత అలా చూస్తుండగా కారు వెనకాల ఎవరైతే షూట్ చేస్తారో వాళ్ళు కారు నుంచి దిగి వాళ్ళు కారు ఎలాగో ఆగిపోయింది చూద్దామని లోపల ఎవరున్నారు. కారులో ఉన్నాడు రౌడీ అంటాడు, మీ ఇద్దరు వెళ్ళండిరా చూడండి ఎవరైనా బతుకుంటే చంపేయండి. ఇలా నిఖిల్ ఏమో భయపడుతూ ఉంటాడు. భయపడి అలా వెనకాల సీట్లోని మధ్యలో కూర్చుండగా అక్కడ బందూకులు చూస్తాడు, ఉనికిపోతుగా వాళ్ళిద్దరు వస్తే వాళ్ళని చూస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. సడన్గా బుల్లెట్లు వాళ్ళిద్దరికి పడిపోతారు వాళ్ళు. ఆడేమో కారు డ్రైవర్ని పక్క పడేసి డ్రైవర్ సీట్లో కూర్చొని స్పీడ్గా దొక్కేస్తాడు అనమాట. పెద్ద కొండ అక్కడికి వెళ్తుండగా వీళ్ళేమో ఫాలో అవుతారు. చాలా స్పీడ్గా వెళ్తాడు కాబట్టి, అందరికన్నా ముందు ఉంటాడు కాబట్టి అక్కడ టర్న్ ఉంటుంది, కొండ కదా, టర్న్స్ ఉంటాయి రోడ్లోని, పెద్ద టర్న్ ఉంటుంది. వీళ్ళేమో ఆ టర్న్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈయన ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అనమాట. వీళ్ళు ఆ టర్న్ వచ్చిండగా హఠాత్తుగా బుల్లెట్ సౌండ్ మళ్ళీ వస్తుంది, టైర్ పేలుతుంది, వీళ్ళేమో కొండలో పడతారు. మనవాడేమో ఆనందం, చిన్న గుండెలందరూ ఒకేసారి పోయారు, అదో ఆనందం. సరే అని కొండ కింద చూద్దాం నిజంగా పోయారా ఎవరైనా బతుకున్నారా అని చూస్తుండగా కిందకి ఇలా చూస్తాడు. వెనకాల కనేసి ఇలా బందుకుండగా ఆడ ఏం చేయాలో అర్థం కాదు వాడికి. అప్పుడు సంపత్కి అనిపిస్తుంది, అదే వెనకాల బండి ఉండదు కదా, బండి ఎక్కడ పోయిందిరా, మరి టర్న్ తీసుకున్నాం బాగానే ఉన్నది, అదేంది రాలేదు ఇంకా. సరే ఇంత దూరం ఇంత లేటా అని ఆడేమో వెనకాలకి వెళ్తాడు. వెనకాడికి వెళ్తుండగా వాళ్ళు వచ్చేలోగా టైం పడుతుంది ఎలాగో అని అలా వాడు నిఖిల్ వెనకాల బంధువు పెట్టినోడు తిరగమంటాడు. తిరిగిన తర్వాత వాడిని చూస్తాడు, మోకాల మీద కూర్చోమంటాడు. కూర్చొని చేతులు ఎత్తమంటాడు. చేతిలో బంధువు ఉంది కదా, దింపమంటాడు. దింపిన తర్వాత అని సౌండ్ వస్తుంది. నిఖిల్ ఏమో పడిపోతాడు. నెత్తి మీదేమో రక్తం కారుతూ ఉంటుంది, పడిపోతాడు. సంపద ఏమో రావడానికి ఇంకో 5 నిమిషాలు పడుతుంది. సంపద వచ్చిన తర్వాత చూసిన తర్వాత అవాగైపోదు. రేయ్ మన ప్రాణం కాపాడినోడు చూడరా చనిపోయాడు అని నెత్తి మీద ఉన్న రక్తాన్ని చూసి పాపం బాధపడతాడు. ఇప్పుడు ఎలారా అని అంటాడు. అనగా అని ఊపిరి బిగిస్తాడు మన నిఖిల్. బిగించిన తర్వాత రే బతికే ఉన్నాడు రా మనోడు, ఏం జరిగిందిరా అని అంటాడు. కానీ నీళ్ళు ఏంట్రా వీడిని, పాపం ప్రాణం ప్రాణం పోయిందో అనుకున్నాం, ఊపిరి ఆడట్లేదు వీడికి, ఇవ్వండి నీళ్ళు ఇస్తాడు. తాగిన తర్వాత 2 నిమిషాలు వాడిని ఊపిరి తీసుకోమని చెప్పి కూర్చో నీకేం కాలేదు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని అంటాడు సంపత్. నీ అమ్మ చావని ఇంత దగ్గర నుంచా, ఏమైంది సార్ నీకు అమ్మ, ఏమైంది ఎందుకు అలా అని అంటాడు సంపత్. అలా అప్పుడు చెప్తాడు అనమాట జరిగింది. మీద బుల్లెట్ ఇలా బందూకు ఉంటుంది, కింద దింపమంటాడు వాడి బందూకు నిఖిల్ చేతిలో ఉన్న బందూకు. ఇలా నిఖిల్ చూస్తుండగా ఆడ కాల్ మీద షూట్ చేస్తాడు, పాదాల మీద అని సౌండ్కి ఆ బందూకేమో ఎగిరిపోద్ది ఆడి చేతుల నుంచి. అలాగే ఆడి చంపేస్తాడు.
గుండెల మీద కొట్టి చంపేస్తాడు. చంపేసిన తర్వాత నిఖిల్ అంటాడు, చావుని ఇంత దగ్గర నుంచి చూసి కళ్ళు తిరిగిపోయి పడిపోయింది నేను. అదే అన్నమాట అసలు అది మన శత్రువులకి మన గురించి తెలిసిపోయినట్టుందిరా, ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలా, దగ్గరలోనే ఉన్నలే అని అంటాడు. కొండకి దిగిన తర్వాత అలా వెళ్ళి కాసేపు అయిన తర్వాత నది ఉంటుంది. ఆ నది పేరే నక్షత్ర ఆ నది పేరు. ఆ నదిని దాటుతుండగా అలా 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 ముందుకెళ్ళి దాటుతుండగా హఠాత్తుగా సంపత్ కింద పడిపోతాడు. కింద పడిపోయి నిఖిల్కేమో ఏం అర్థం కాదు, చూసి అవాకవుతాడు. అవాకైన తర్వాత కాసేపు అయిన తర్వాత వాడు ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న చూసి అవాకవుతారు. మళ్ళీ ఏం చూసి అవాకైన తర్వాత, ఏందిరా ఏమైంది? ఏం జరగలేదు. పూజ మంచి జరిగిందా? జరిగింది. తర్వాత కొన్ని నెలల తర్వాత ఇద్దరు జ్యోతిష్కి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారనమాట. వాళ్ళు వెళ్తుండగా వాళ్ళ మాటలు వింటాడనమాట. విన్న తర్వాత మోకాలు ఆడవు కింద పడిపోతాయి. అంటే ఇలా కూర్చోడిపోతాడు అనమాట. అంటే బలం లేదు కదా మోకాల మీద. ఆ విన్నాక వాడు మోకాల్లో బలం రాక కింద పడిపోతాడు. వాడు కింద పడిపోయి ఇలా కూర్చోడిపోతాడు మోకాల మీదే. వాళ్ళ అమ్మ చూస్తుంది, ఏమైందిరా, ఎందుకు అలా పడిపోయి, ఏమైందిరా చెప్పురా. అమ్మ, నేను పెద్ద తప్పు చేశానమ్మా అని అంటాడు. ఏమంటున్నారా? తప్పేంది, నాకేం అర్థం కావట్లేదు. అమ్మ, అది ఎలా చెప్పను, నా వల్ల ఓ వ్యక్తి చనిపోవడం ఏంది, నాకు అర్థం కావట్లేదు. చావుని దగ్గర నుంచి చూడడం అంటే ఇదేనా అని అంటాడు. అనగా ఆ తర్వాత ఏమవుతుందంటే కథ చెప్తాడు. కథలోని ఏం జరుగుతుందంటే వాడికి లింక్ అర్థమవుతుంది. వాడికి అర్థమవుతుంది ఏం జరిగిందని అని అంటాడు. ఆ స్టోరీలో జరిగింది ఏంటంటే, కొన్నేళ్ళ తర్వాత మోహన్ వాళ్ళ ఇంటికి సంపత్ వచ్చి డబ్బులు అడుగుతాడనమాట. వారం రోజులు నాకు డబ్బులు రావాలి, లేకుంటే నీ ప్రాణాలు ఉండవు కదా, ఎలా అని ఆలోచిస్తాడు. సరే అని మళ్ళీ టెన్షన్లో ఉంటాడు మన మోహన్ గారు. మళ్ళీ వాడి ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, ఏమైందిరా అని. రే, 20 లక్షలు వారం రోజుల్లో ఏమంటున్నాడు, ఏం చేయమంటావు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తాడు. ఏం చేద్దాం అని అంటాడు. అని అనగా, నా దగ్గర ఒక మార్గం ఉందిరా. రే, ఇంతకుముందు చెప్పిన మార్గానికి నేను ఇంతవరకు చిక్కిపోయాను రా, ఇప్పుడు నువ్వు ఇంకో మార్గం. రే, నమ్మురా, నేను ఉన్నా కదా, బాధపడకు, అని నమ్ము, నీకేం కాదు, సరేనా అని అంటాడు. సరే అనేసి అతనికి ఫోన్ చేయమంటాడు అన్నమాట. ఫోన్ చేయమంటే జ్యోతిష్ని ఫోన్ చేయమంటాడు. జ్యోతిష్ నిఖిల్ ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే చెప్తాడనమాట విధానం ఎలా ఉంటుంది, ఎలా బతకగలడు, కష్టాల నుంచి ఎలా బయటికి రాగలడు అనేసి చెప్పినప్పుడు ఈలోగా ప్రశాంత్ వాడేమో ఇంట్లో ఉంటాడనమాట. ఇంట్లో ఉండగా వాళ్ళ నాన్న అంటే ఇంట్లో ఉండగా వాడి చేతిలోని ఒక 5 రూపాయల కాయిన్ చేతిలో పెడతారనమాట వాళ్ళ అసిస్టెంట్. ఇది చూసి షాక్ అవుతాడు మన ప్రశాంత్. షాక్ అయ్యి ఇలా చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు ఇక్కడ మోహన్ గాడికి ఆ జ్యోతిష్యుడు అన్న విషయం ఏంటంటే,
నువ్వు ఒక ట్రైన్ నక్షత్రపురం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది 3 గంటలకి. 3 గంటలు 10 నిమిషాలకి గాలి ఆగిపోద్ది. ట్రైన్ బ్రిడ్జ్ దాటుతుంది. ఆ టైం అప్పుడు నువ్వు 5 రూపాయలు వెయ్యాలి. ఇక్కడ ప్రశాంత్కి సరే అది నీ కూతురు చేత వేయాలి సరే అని మోహన్కి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు వెళ్తారు, ట్రైన్ నుంచి కాయిన్ ఇసురుతారు. ఇక్కడ మోహన్ గాడికి అలా చూస్తుండగా ఆడి క్లాస్లో అడిగిన అబ్బాయి డౌట్ గుర్తుకొస్తుంది. అదేంటంటే ఇలా అడుగుతాడనమాట. అడిగిండు కదా ఎంపోరియం నుంచి వేస్తే ఏమవుతుంది అనేసి, కాయిన్ వేస్తే ఏమవుతుంది అనేసి అడగగా అంటాడనమాట, ఎంపోరియం హైట్ నాకు తెలిసి 500 మీటర్ ఉండొచ్చు. అంటే 2/501 అంటే 1002 మీటర్ పర్ సెకండ్. అంటే ఆ వేగంలో వెళ్తుంది కిందకి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ అబ్బాయికి. ఆ వేగంతో అంటే కిందకి వెళ్తుండగా స్పీడ్ పెరుగుతుంది అన్నమాట. కిందకి వచ్చేసరికి ఎవరున్నా కానీ అదొక బుల్లెట్లో పనిచేస్తుంది. అది ఎవరి నెత్తికి వెళ్తే మాత్రం లోపల దూరిపోద్ది, చచ్చినట్టే. అలా ఆ కాయిన్ సంపత్ నెత్తికి వెళ్ళి ఒక బుల్లెట్లో పనిచేసి చంపేస్తుంది అన్నమాట. సంపత్ కింద పడతాడు. మోహన్కి ఈ విషయం అర్థమైన తర్వాత మోహన్ అంటాడు, నేను అతనికి చెప్పిన ఈ చదువు వాడి జీవితంలో ఉపయోగం పడిందా లేదా, వాడు వాడుకున్నాడా లేదా, కానీ నా జీవితం మాత్రం నా చదువుని వాడుకుంది, అద్భుతంగా ఉంది అని అంటాడనమాట. అనగా వాళ్ళ అసిస్టెంట్ అంటాడు, అన్నా ఈ కాయిన్లో ఫింగర్ ప్రింట్స్ చూసి మనం కనిపెట్టొచ్చమ్మా అన్న ఎవరు చేశారు. పాబ్లో ఎస్కోబార్ తెలుసాబా? విన్నట్టున్నా అన్న. పాబ్లో ఎస్కోబార్ ఒక పెద్ద డ్రగ్ కింగ్ పిన్. ఆడు పెద్ద డ్రగ్లో ఆడాడు. ఆడి గురించి అందరికీ తెలుసు. కానీ ఆడి తర్వాత వాడి కొడుక్కి ఏం జరిగిందనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఎంతగా కింద పడ్డాడు అనేది ఆ కొడుక్కే తెలుసు. ఎంతగా వాళ్ళ కొడుకుని ఎంత కింద పడిపోయాడు, ఎలా దోచేశారు, ప్రపంచం ఎంత దారుణంగా అంటే వాడి పేరునే మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది. వాళ్ళ నాన్న అనేది గర్వం అనేది వాడికి రాలేదు. గర్వంగా నేను అతను కొడుకు అని చెప్పుకున్న అంత స్థాయికి రాలేదు. ఆ గర్వం కూడా లేదు. అంతెందుకు, గవర్నమెంట్ సొంతంగా అనేసింది, మీ పేరు మార్చుకోండి, మీ సర్నేమ్ మార్చుకోండి, లేదంటే మీ ప్రాణాలకి హాని. అంతగా దిగజారాల్సి వచ్చింది, అంత కింద పడాల్సి వచ్చింది. నాకు ఆ పరిస్థితి రాకూడదు. నేను అలాంటి రోజులు చూడకూడదు. మా నాన్న పేరు నిలబడి ఉండాలి. కాబట్టి మా నాన్న ఎవరెవరికైతే అన్యాయం చేశారో, ఎవరెవరికైతే మోసం చేశారో, ఎవరెవరైతే ఆయన వల్ల డబ్బులు నష్టపోయారో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తాం. అన్నా బాబు, దీనివల్ల నీ ఇల్లు పోగొట్టుకుంటావు. ఇల్లు పోయినా పర్లేదు, నాకు పరువు నాకు ఇష్టం, నా పరువు నాకు ముఖ్యం అని అంటాడు. అనగా ఇల్లేమో అమ్మేస్తాడు వాళ్ళ అమ్మ. కానీ కొంచెం కోపంగా ఉండి అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, నేను చేసిన న్యాయమేనా? నాకు నీ మీద కోపం ఉన్నది, కానీ నువ్వు మీ నాన్నలా లేవు, అది నాకు గర్వం. పోతే పోయిందిరా, మనం మళ్ళీ సంపాదించవచ్చు. పరువు పోతే పోయిందే, లేకుంటే ఏదో. కానీ దీనివల్ల మనకి పెద్దగా మరీ అంత కిందకి దిగజారాల్సిన అవసరం రాలేదు అని అంటాడు. ఈలోగా రమేష్
తర్వాత ఇండస్ట్రియల్ ఏంటంటే ఒకసారి వాళ్ళ కూతురి రూమ్కి వెళ్ళి ఉంటాడనమాట. అంటే ఎందుకో ఏదో పని ఉందనేసి వెళ్తాడనమాట. వెళ్తుండగా ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ మీద ఫర్ యూ పప్ప అని రాసి ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ ఏమో పీసీలో పెడితే మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం అందులోనే ఉంటాయి. వాళ్ళ నాన్నేమో అడుగుతాడనమాట తన కూతుర్ని, పెద్ద కూతురు, ఇద్దరు కూతురులు కదా, పెద్ద కూతుర్ని అడుగుతాడు, ఎందుకమ్మా ఇంత చేసావు, ఇప్పటికైనా అర్థమైందానా, కూతురు అంటే అంతా ఇంత కాదు, చాలా గొప్పది, మేము ఏమైనా చేయొచ్చు, మాకే లిమిట్స్ లేవు, మీకు లేనట్టు మాకు కూడా లేవు. అంటే మీకు లిమిట్స్ ఉన్నాయనుకో, మీరు పిల్లల్ని పెంచలేరు, అదే కడుపులో పెంచలేరు, అలాగే ఆ అమ్మకున్న ప్రేమ అది మీ దగ్గర నుంచి రాలేదు, మేమేమైనా చేయొచ్చు, ఓకే, ఇంకొకసారి అమ్మాయి అనేసి ఇదనేసి చిన్న చూపుగా చూడకండి అని అండగా అలానేమో పాపం బాధపడతాడు, నన్ను క్షమించవే అని అంటాడు. అనగా వాళ్ళ నాన్నేమో ప్రశాంత్ దగ్గర తీసుకెళ్తాడు. ఏమయ్యా అన్నీ పోగొట్టుకున్నావు, నీ ప్రియురాల్ని కూడా పోగొట్టుకుంటావా అని చూస్తూ అని అవాకై చూస్తాడు. చూసి ఏం సరే ఏం మాట్లాడుతున్నారు, అన్నీ పోగొట్టుకున్నావు, మీ నాన్న దగ్గర నుంచి ₹1,00,00,000 నేను అడిగాను, నువ్వు దొంగతనం చేసావని, ఇప్పుడేమో ఆయన పరువు పోకూడదు అనేసి నువ్వు మొత్తం పోగొట్టుకుంటున్నావు, నేను నీకు ఒకటి చెప్తాను, ఫాలో అవుతావా, వింటావా అని అంటాడు. చెప్పండి సార్, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా, కండిషన్ సార్, నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను కానీ ఒక కండిషన్, అదేంటి, మీ కూతురిని మీరు ఎండి చేయాలి, నేను నా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాను, నేను ప్రిపేర్ అవుతాను, ఏదోలా ఉద్యోగం తెచ్చుకుంటాను, నేను నాకేమైనా సాయం కావాలంటే నేను అడుగుతాను, కానీ నాకు మీ కంపెనీ మెంబర్షిప్ నాకు ఇవ్వద్దు. సరే ఓకే అని అనగా మన మోహన్ ఏమో సంతోషం పడి, ఎందుకంటే ఆస్తులన్నీ ఏదైతే ఆ కాగితాలన్నీ ఆయన చేతికి వచ్చాయి కదా అని సంతోషం పడి జ్యోతిష దగ్గరికి వెళ్తూ ఇలా చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ప్రశాంత్ వాళ్ళ అమ్మ కూడా వెళ్తుంది అనమాట జ్యోతిష్ నిఖిల్ దగ్గర థ్యాంక్స్ చెప్పడానికి. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు నిఖిల్కి అర్థమవుతుంది అన్నమాట. ఇదంతా వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఒక కథ చెప్తుంది. అదేంటంటే, నాయనా ఒక కథ చెప్తాను నేను. అదేంటంటే, ఒకసారి శివుని కలవడానికి విష్ణువు కైలాసంకి వెళ్ళాడనమాట. గరుడ ఏమో బయట అలా నిల్చొని ఉన్నాడు. అలాగే యమధర్మరాజు కూడా వచ్చారు. యమధర్మరాజు వస్తే యమధర్మరాజుని చూసి ఏంటంటే ఇది భయం వేసింది అనమాట. యమధర్మరాజు వస్తున్నప్పుడు ఒక పక్షిని చూస్తున్నాడు అనమాట. అలా చూస్తూ వెళ్తున్నాడు లోపలికి. గరుడకు అర్థమైంది, యమధర్మరాజు దేని మీద కన్ను వేస్తే మాత్రం అది ప్రాణంతో మిగలదు అనేసి. అందుకే ఆ పక్షిని చావు నుంచి బయటికి తీసుకురావాలని గరుడ ఏమో ఆ పక్షిని ఆ కొండ నుంచి కాకుండా వేరే ఎక్కడో దూరం పెట్టి ఒక చెట్టు మీద పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. చాలా ఆనందం పడతాడు, ఎందుకంటే ప్రాణాలు కాపాడాడు కాబట్టి. అప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు.
ఈలోగా యమధర్మరాజు వస్తారనమాట. యమధర్మరాజు వచ్చి చూస్తాడనమాట. మళ్ళీ నవ్వుకుంటూ వెళ్తాడు. అప్పుడు గరుడు అడుగుతాడనమాట, ఏమయ్యా యమధర్మరాజా, ఎందుకు అలా నవ్వుతున్నారు? ఏం లేదు, ఇక్కడ ఒక పక్షిని చూసానే, ఆ పక్షిని చూసినప్పుడు ఈ పక్షిని ఏదో పాము తినేస్తుంది అని అనుకున్నాను అనమాట. కానీ ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ఉన్నది ఈ పక్షి, ఇక్కడ పాములు రావట్లేదు, అంతగా వీలవ్వదు, ఎలా అన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, తన వేరే కాడ ఉన్నది పాము తినేసింది అనేసి. అప్పుడు గరుడకు అర్థమవుతుంది, అయ్యయ్యో ఇంత పని అయిపోయిందా అని అనుకుంటాడు. వాళ్ళ అమ్మ అన్నది ఒకటే, చూడు బాబు, మనం కూడా గరుడ దేవుడు లాంటి వాళ్ళమే. మనం ప్రాణాలని కాపాడగలం, వాళ్ళ దోషాలను దూరం చేయగలం, కానీ చావుని మన చేతిలో లేదు. మనం దేవుడు సృష్టించిన ఒక బొమ్మలు మాత్రమే. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తుంటాం మనం. దేవుడు ఏదనుకుంటే అలా చేయగలడు. దేవుడు చావును కోరుకుంటున్నాడంటే చావు నిశ్చితంగా ఖచ్చితంగా వచ్చి పోతుంది, ప్రాణాలు తీసిపోతుంది. దానికి నువ్వు బాధ్యతుడు అనేసి ఎలా అని చెప్పగలవు? తప్పు నాన్న, నీ బాధ్యతలు నువ్వు చేసావు, నీ పని నువ్వు చేసావు, దానికి నువ్వే తీసుకోవడం ఎలా అని అంటారు వాళ్ళమ్మ. అలానేమో నిఖిల్కి అంటాడనమాట, మనం జ్యోతిషులము రాశిలో ఉన్న దోషాలు ఇవన్నీ వీటికే కానీ చావు మన చేతిలో ఉండదు. చావు ఏ టైంకి రావాలనో ఆ టైంకే వస్తుంది. దీన్ని బట్టి నువ్వు ఆలోచించకు అని అంటారు. సో ఇదండి, ఇది నక్షత్రపురంలో జరిగినది. ఈ కథ మీకు నచ్చితే మళ్ళీ రిప్లై చేయండి. కథ పేరు ఇది నక్షత్రపురంలో జరిగినది. కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మొదలైనప్పుడు సంపత్ అనే ఒక రౌడీ అతను అసిస్టెంట్తోని ఇంట్లోని కూర్చుంటూ టీవీ చూస్తుంటాడు అనమాట. టీవీ చూస్తుండగా తన జాతకాలు చూద్దామని చూస్తాడనమాట. రోజు పొద్దున్న చూసేవాడు, ఈరోజు కూడా చూశాడు. అలాగే చూస్తుండగా ఏమవుతుందంటే, తన అసిస్టెంట్ అంటాడనమాట, నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను, వింటారా అని అంటాడు.